మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణలో భారీ వర్షాల కారణంగా భారీ వర్షాలు వచ్చి వరద ఉధృతి వల్ల రావిరాల అనే గ్రామము కొట్టుకుపోవడం విషయం మీకు అందరికీ తెలిసిన విషయమే. అదే గ్రామంలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ ఏంటంటే ఏదైతే ఏ రోజైతే వరదలు వచ్చాయో అదే రోజు ఒకరు మరణించడం జరిగింది. అంత్యక్రియలు చేసి వారు ఇంటికి వచ్చారు. అదే నైట్ ఇక్కడ వరద ఉధృతి కూడా ప్రారంభమై వాళ్ళ ఇల్లు కూడా కొట్టుకుపోవడం జరిగింది. అంటే వారికి అదే రోజు అంత్యక్రియలు, మరి వాళ్ళ నాన్న చనిపోవడము, మరియు అదే రోజు వరదలు రావడము, అంటే తీవ్ర విషాదం అనేది నెలకొంది వాళ్ళ ఇంట్లో. ప్రస్తుతం మనం వారి ఇంటి వద్ద ఉన్నాము, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, అసలు ఆ రోజు మీ నాన్నగారు ఎలా చనిపోయారు, అంటే దేనివల్ల కారణం వల్ల చనిపోయారు, ఆ పరిస్థితి ఇట్లా మరొక ముందుకే మళ్ళీ మరో విషాదం మీ ఇంట్లో, అంటే ఈ వరదల వల్ల ఎలా జరిగింది మీ నాన్నకు? అంటే మా డాడీకి లివర్ ప్రాబ్లం ఉంది ముందు నుంచే. సో ట్రీట్మెంట్ చేపించాము సికింద్రాబాద్ యశోదాలో. సో సడన్ గా హార్ట్ పల్స్ రేట్ పడిపోయి చనిపోయారు. ఆ రోజు 31st రోజు మార్నింగ్ 6 o'clock కి తీసుకొచ్చాము. ఈవినింగ్ వరకు క్రిమేషన్ అంతా అయిపోయింది. అంత్యక్రియలు చేసేసినాం 4-5 వరకు. వచ్చి పడుకున్నాము. అప్పటికే ఫుల్ వర్షాలు పడుతూనే ఉన్నాయి. కంటిన్యూషన్ గా ఫుల్ పడుతూనే ఉండే. సరేలే ఏదో అనుకొని పడుకున్నాము. నైట్ 11-11:30 వరకు ఇంట్లోకి వాటర్ వచ్చేసినాయి ఆటోమేటిక్ గా. చూసి మా మామయ్య వాళ్ళందరూ కింద పడుకున్నారు. మామయ్య వాటర్ అనగానే జస్ట్ ఒక 5 నిమిషాలు డోర్ ఓపెన్ చేసేసరికి మొత్తం ఫుల్ ప్రెషర్ తో లోపలికి వచ్చింది. అంటే ఎంత మేరకు హైట్ వరకు వచ్చాయి నీళ్లు? అంటే ఉన్నప్పుడు మాత్రం ఇక్కడ ప్రెషర్ తో వచ్చేసినాయి. ఈ హైట్ లో వచ్చాయి. ప్రెషర్ వచ్చి మా బెడ్స్ మొత్తము అన్ని ఫ్లోటింగ్ అయిపోయినాయి అనమాట అప్పటికే. సో ఫుల్ ప్రెషర్ అనమాట. మేమే వెనకాల పడిపోయిన సిచ్యువేషన్ వస్తే మా హస్బెండ్, పక్కన అంకుల్ వాళ్ళు. అప్పుడు ఎంత మంది ఉన్నారు ఇంట్లో? మేము అందరం అంటే 6-గురం ఉన్నాం. ఈ హైట్ తోనే వర్షం వచ్చింది, మొత్తం ఫ్లోటింగ్ లో ఉన్నాయి. మీ ఇంట్లో సామాన్లన్నీ బయట ఫ్లోట్ అవుతున్నాయి. మీరు బయటికి ఎలా వచ్చారు మరి? బయటికి మా హస్బెండ్ మమ్మల్ని ఎత్తుకొని, మా పక్కన అంకుల్ వాళ్ళు ఎత్తుకొని ఒకరు సేవ్ చేశారు మమ్మల్ని బయటికి. అంత వరదలో కూడా అంత ప్రవాహం కూడా వాళ్ళు బయట తీసుకొచ్చారు. మరి ఎత్తుకొని కాపాడడానికి తీసుకొచ్చారు. అంత ప్రెషర్ వచ్చేసినాయి. మేము లేకపోతే కొట్టుకుపోయాము. ఆల్రెడీ మేము అది దూలం పట్టుకొని నిలబడ్డాము. అప్పటికి కూడా బెడ్ మీద నిలబడ్డాము. ఆ బెడ్ కూడా ఫ్లోట్ అవుతుంది. అలా ఎంత నష్టం జరిగిందండి మీ ఇంట్లో? ఏమేమి జరిగాయి అసలు? ఎక్కడ ఏమేమి పోయాయి? మా వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, టీవీ అన్ని ఇంట్లో సామాన్లు అన్ని ఖరాబ్ అయిపోయినాయి. డబ్బులు కూడా, గోల్డ్ కూడా జరిగింది. అమ్మమ్మ వాళ్ళు మా నాన్న కార్యక్రమాల కోసం అని మనీ తీసుకొచ్చారు 30,000. ఆ బ్యాగ్ కూడా కొట్టుకుపోయింది. గోల్డ్ కూడా. అయితే ఇక్కడ ఏదైతే వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత అదే అంత్యక్రియలు అయిపోయి, దాని తర్వాత చేయవలసిన కార్యక్రమాల కొరకు వాళ్ళ బంధువులు పైసలు తీసుకొచ్చారు. ఆ కార్యక్రమాలు అనేది పూర్తి చేయడం కొరకు ఆ తెచ్చిన పైసలు కూడా వీళ్ళు బ్యాగ్ లో పెట్టుకుంటే ఈ వరద ఉధృతి వల్ల వాళ్ళ ఇంట్లో ఉన్న మనీ మరియు బంగారం కూడా కొట్టుకుపోవడం జరిగింది. ప్రస్తుతం మనం అదే ఇంట్లో ఉన్నాము. ఆ ఇంట్లో వాళ్ళ ఎవరైతే చనిపోయారో వాళ్ళ అమ్మగారు ఉన్నారు. వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అమ్మ, ఏం పేరు? అత్తయ్య అవుతారా మీకు? మీ నాన్నగారికి అత్తయ్య అవుతారు. ఏం పేరమ్మా? పద్మజ. మీరు అప్పుడు ఇక్కడనే ఉన్నారా? ఇక్కడనే ఉన్నాం. అప్పుడు మీరు అంటే వరద వచ్చినప్పుడు కూడా ఇక్కడనే ఉన్నాం. అంటే ఏం జరిగింది ఆ రోజు గుర్తుందా? కూలిపోయింది అంతా. నీళ్లు వచ్చినాయి, ఇక్కడికి వచ్చినాయి నీళ్లు. అక్కడ చనిపోతారని అక్కడికి తీసుకొని పెట్టినాను ఒకదాన్ని. తీసుకెళ్లి తీసుకెళ్లి రాకుండా ఉండి 2 మనుషులు తీసుకుపోయి ఆడ ఉంచిన. వాళ్ళ ఇంట్లో కూడా నీళ్ళు వచ్చినాయి పండుకోకుండా. అంటే ఆ రోజు మీరు తీసుకెళ్లిన తర్వాత ఎక్కడ పడుకున్నారు? అక్కడ పండుకోలేదు. వాళ్ళకు కూడా నీళ్ళు వచ్చినాయి. ఇంత రావు. తడి బట్టలతోనే ఉన్నాం. తడి బట్టలతోనే అక్కడ ఎన్ని రోజులు? అంటే ఒక రోజు జరిగింది, తెల్లార వరకు తగ్గిందా? కొద్దిగా తగ్గింది. 8-8:30-9 అయింది. మరి ఇంట్లో వస్తువులు అన్ని పోయాయి. మీ ఉంచుకున్న బియ్యం కూడా అన్ని నానిపోయాయి. మరి తిన్నారమ్మా? ఎలా తిన్నారు? వండుకున్నారా? పక్కలోళ్ళు పెట్టిండ్రు. పక్కన బియ్యం లేక ఏది లేక ఆగంగా ఉన్నాం. మా అల్లు చనిపోయి అంత ఆగంగా ఉన్నాం. ఈ సామాను లేదు, ఏది లేదు, ఆగంగా ఉన్న వాళ్ళే చేసి పెట్టిండ్రు.
ఇప్పటిదాకా. ఈ ఇంట్లో విషాదం మీద మళ్ళీ విషాదం అన్నమాట. వీళ్ళు చాలా విషాదంలో ఉన్నాక కూడా వరద ఉధృతి రావడము, మరో విషాదం తాకడము. ప్లస్ ఇక్కడ ఏంటంటే వాళ్ళ అల్లుడు చనిపోయిన తర్వాత ఇక్కడికి అంత్యక్రియలు తర్వాత చేయవలసిన పనుల కోసం ఇక్కడికి వచ్చి ఈమె ఇక్కడనే చిక్కుకోవడం జరిగింది.